ఈ ఏడాది క్రైమ్ వివరాలను రిలీజ్ చేశారు రాచకొండ సిపి మహేష్ భగవత్. గతేడాదితో పోలిస్తే 2016లో 5% క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం సిపి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జెన్పాక్ట్ ఉన్న ఉప్పల్లో, ఈ ఎన్ఎస్ఎల్ టవర్ ఉన్న ఉప్పల్లో, సో ఈ అన్ని సంస్థలు అక్కడ ఉన్న మహిళలకి, వర్కింగ్ ఉమెన్స్ కి భద్రత కల్పించాల ఉద్దేశంతో ఈ SC సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ మార్గదర్శక్ ఆ ప్రోగ్రామ్ మా రాచకొండ ఏరియాలో మొదలుపెట్టి జెన్పాక్ట్ అని సంస్థ, ఆ కంపెనీ ప్రిమాసిస్లో ఒక ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అని ప్రోగ్రామ్ ముందు పెట్టడం జరిగినాయి. దాంట్లో ఈ అన్ని ఐటీ సంస్థ నుంచి వచ్చిన 80 మహిళలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే మహిళలు ఇప్పుడు వాళ్ళ కంపెనీస్లో వెళ్ళి, ఇండస్ట్రీస్లో వెళ్ళి మిగతా మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. They are now acting as a facilitator between our local police stations, C teams and the management of this IT company. మొన్ననే 22 తారీఖు రోజు ఈ పింక్ అని మూవీ మీ అందరికీ తెలుసు. ఈ పింక్ మూవీ ద్వారా చాలా మంచి మెసేజ్ మహిళలకి వెళ్ళినాయి. సో ఈ పింక్ అని మూవీ స్పెషల్ ఆ IT మహిళలకి ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో స్క్రీనింగ్ చేస్తూ, తర్వాత 1 గంట సేపు కమిషనర్తో ముఖాముఖి అని ప్రోగ్రామ్ పెట్టడం అక్కడ జరిగింది. చాలా మంచి స్పందన ఆ ప్రోగ్రామ్కి వచ్చినాయి. మన హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ మన కంట్రీలో వేరే స్టేట్స్ నుంచి చాలామంది వస్తున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత మన సిటీ అది సేఫ్ సిటీ అని ఆ భావన వాళ్ళ మనసులో రావాల ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ మన ఈ IT కంపెనీలో చేస్తున్నాం. దానికి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇదే కాకుండా మనకి ఇప్పుడు ఒకటి మహిళా పోలీస్ స్టేషన్, అది సరూర్ నగర్. సో ఈ మహిళా పోలీస్ స్టేషన్ ఈ మధ్యకాలంలో మన సరూర్ నగర్లో ఉన్న భగత్ సింగ్ నగర్ పోలీస్ ల్యాండ్లో ఒక కొత్త భవనం కట్టి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగినాయి. సో అక్కడ ఒక భూమిక కలెక్టివ్ సివిల్ సొసైటీ ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ డొమెస్టిక్ వైలెన్స్ కౌన్సిలింగ్ సెంటర్, ఈ గృహహింస కింద ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు ఉన్నారు, ఆ మహిళలకి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు, మాత్రం ఆ కంప్లైంట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయకుండా మాకు కౌన్సిలింగ్ చేయండి, రీకన్సైలేషన్ కావాలా, ఆ ఉద్దేశంతో ఎవరు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. సో అలాంటి విక్టిమ్ కోసం ఈ కౌన్సిలింగ్ సెంటర్ అక్కడ సరూర్ నగర్లో ఓపెనింగ్ చేయడం జరిగింది. తర్వాత అంకురం అనే సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడలో మన గాంధీ జయంతి రోజు 2 అక్టోబర్ నాడు అడిషనల్ DG లా అండ్ ఆర్డర్ అంజనీ కుమార్ సార్ చేతిలో ఇంకొకటి కౌన్సిలింగ్ సెంటర్ కుషాయిగూడలో ఓపెనింగ్ చేయడం జరిగినాయి. ఈ కౌన్సిలింగ్ సెంటర్లో చాలా మంచి కేసెస్ వస్తున్నాయి. 2 అక్టోబర్ నుంచి 20 డిసెంబర్ దాకా, మొన్నటి దాకా 123 కేసెస్ కుషాయిగూడ సెంటర్లో ఈ కౌన్సిలింగ్ కోసం వచ్చినాయి. దాంట్లో డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి. తర్వాత వైలెన్స్ డ్యూ టు ఆల్కహాల్ అలాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి. తర్వాత కొన్ని పెట్టి కారణం వల్ల హెరాస్మెంట్ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ హస్బెండ్కి, అదే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. తర్వాత పోక్సో కేసెస్ విక్టిమ్స్ కూడా ఈ సెంటర్కి ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం వస్తున్నారు. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వేర్ నాట్ దేర్ అర్లియర్. దేర్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. 490 కేసెస్ మన పోలీస్ స్టేషన్లో బుక్ చేసిన తర్వాత భర్తని అరెస్ట్ చేస్తే ఆ ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది. దేర్ విల్ బి ఈగో ఇష్యూ ఫర్ రీకన్సైలేషన్ ఆఫ్ both the families. So అదే గుర్తించి ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ we have started now, and very soon when there is a women police station in Yadgirigutta, that police station will be there for entire Bhongir zone. So అక్కడ కూడా ఒక ఈ కౌన్సిలింగ్ సెంటర్ మహిళల కోసం, స్పెషల్లీ డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ కోసం అక్కడ కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అని. ఈ మహిళల సమస్య రీకన్సైలేషన్ ద్వారా సాల్వ్ చేయాలని అదే మన భూమిక ఉంటుంది.
అదే కాకుండా మన సిబ్బంది మీ అందరికీ తెలుసు, కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయి నుంచి కమిషనర్ స్థాయి దాకా చాలా ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుంది, లోడ్ ఉంటుంది, డే అండ్ నైట్ పని చేస్తున్నారు. సో దానివల్ల స్ట్రెస్ డెవలప్ అయింది. ఈ మధ్య కాలంలో కొన్ని కేసెస్ మా కమిషనరేట్ పరిధిలో లేదు, మాత్రం వేరే ప్లేసెస్లో కొన్ని సూసైడ్ కేసెస్ కూడా నమోదైనాయి. విధి నిర్వహణలో ఉన్న మా పోలీస్ సిబ్బంది, సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ కావచ్చు, వేరే ర్యాంక్స్ ఉండొచ్చు. సో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ఒక నూతన ప్రోగ్రామ్, ఈ రోషిని అని యాంటీ సూసైడల్ హెల్ప్ లైన్ ఇక్కడ ఆ సివిల్ సొసైటీ ద్వారా ఎల్బీ నగర్, ముందుగా ఎల్బీ నగర్లో, తర్వాత మల్కాజిగిరి, తర్వాత భువనగిర్, తర్వాత మా ఏఆర్ హెడ్ క్వార్టర్లో మా సిబ్బంది కోసం ఈ యాంటీ సూసైడల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ కూడా బాగా జరిగింది. ఇదే సంస్థ ద్వారా, రోషిని సంస్థ ద్వారా 1 జనవరి తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి దాకా అందరి కోసం వారంలో ఒకసారి ఈ రోషిని సంస్థ ద్వారా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్. తర్వాత ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అండ్ డిమానిటైజేషన్ 9th నవంబర్ రోజు ఈ డిమానిటైజేషన్ డిక్లేర్ అయిన తర్వాత ఈ సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి. యాంటిసిపేట్ చేస్తూ మా సిబ్బందిలో అందరికీ అవగాహన రావాలా, మా మీడియా మిత్రులు కూడా వాళ్ళు కూడా దానికి సంబంధించి నేర్చుకోవాలని ఆ ఉద్దేశంతో ఇన్ఫోసిస్ సంస్థలో ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో మొదటి ప్రోగ్రామ్ ఇన్ఫోసిస్ క్యాంపస్లో పెట్టడం జరిగినాయి. ఆ ప్రోగ్రామ్కి 108 మంది 180 మెంబర్స్ దే హ్యావ్ అటెండెడ్ అండ్ వీ గాట్ గుడ్ ఫ్యాకల్టీ. ఐసిఐసిఐ సంస్థ నుంచి రంగచారి గారు, తర్వాత సిడాక్ అని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, ఆ సంస్థ తరఫున నరసింహరావు గారు, వాళ్ళిద్దరు కూడా దే హ్యావ్ డెలివర్డ్ especially on the cashless transactions and cyber security. Then our inspector cyber crime Riazuddin and sub inspector Ashish Reddy, they have narrated some practical case studies how the cases are coming to the police station regarding the cyber crime. That program was eye opener to many of us. So this program, the second program, now very soon we are going to organize, and if any of the press friend, if you are interested in learning about the cyber crime, you are also welcome. That program will be there for the police and media also. I will tell you the venue very soon. ఈ లాస్ట్ 6 monthsలో చాలా కష్టపడి మా టీమ్స్, SOT కావచ్చు, CCS, లా అండ్ ఆర్డర్ పోలీసులు, తర్వాత IT మన సైబర్ క్రైమ్ వాళ్ళు, IT సెల్ వాళ్ళు, they have really done a very good job. A number of sensational cases they are detected in last 6 months. Konni cases I must tell today. The first case was seizure of 2016 kilogram of ganja. DCP LP Nagar garu స్వయంగా ఈ కేసు మానిటర్ చేస్తూ ఈస్ట్ గోదావరి నుంచి ఆంధ్ర ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ ట్రాఫికింగ్ రూట్ చూస్తే ఈస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్ ఈ ట్రాన్జిట్, మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆ వేరే రాష్ట్రానికి ఈ గాంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. సో 2016 kg, దాదాపు 2 crore rupees వర్త్ గాంజాయి ఇక్కడ సీజ్ చేయడం జరిగినాయి హయాత్ నగర్ ప్రాంతంలో. కేవలం ఈ గాంజాయి సీజ్ కాకుండా ఎవరు ముద్దాయి ఉన్నారు, ఈ మెయిన్ ఆఫెండర్స్, ఒక పసుపులెట్టి శివ అని ఆఫెండర్, తర్వాత ఇంకా కొన్ని ఆఫెండర్స్, వాళ్ళ ఈ నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి హౌస్ సెర్చ్ చేస్తూ వాళ్ళకి ఉన్న మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. దాదాపు 3 crore rupees వర్త్ ప్రాపర్టీ ఫస్ట్ టైం మన స్టేట్లో, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఎవరు చేయలేదు.
మన డిసిపి ఎల్బీ నగర్ గారికి దానికి సంబంధించి మంచి అవగాహన ఉన్నాయి కాబట్టి హీ హ్యాస్ టేకన్ ఇనిషియేటివ్ అండ్ సీజ్ దిస్ అబౌట్ 3 crore rupees వర్త్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ నార్కోటిక్ అఫెండర్. తర్వాత ఈ సెన్సేషనల్ మర్డర్ కేసెస్ చాలా కేసెస్ నమోదైన మధ్యలో ఒక కేసు 25th June ఆ రోజు ఒక అడ్వకేట్ ఆవుల ఉదయ్ కుమార్ అని ఆయనకి కిడ్నాప్ చేస్తూ ఈ కీసరా ప్రాంతంలో ఆయనకి మర్డర్ చేస్తూ ఆ వెహికల్ అది తగలపెట్టారు. ఆ కేసులో